గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన ప్రమాదాలను నివారించాలని సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్ డిమాండ్ చేశారు. జహీరాబాద్ నుంచి హోతి షేకాపూర్ మీదుగా తాండూరు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని ఆరోపిస్తూ జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్ మహిపాల్ ఆధ్వర్యంలో R&B కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే కొత్త రహదారి నిర్మించాలని, అప్పటి వరకు అత్యవసర మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు. సమస్యను వారంలోగా పరిష్కరిస్తామని R&B ఏఈ హామీ ఇవ్వగా హామీ అమలు కాకపోతే R&B కార్యాలయం ముట్టడి లేదా రహదారి దిగ్బంధం చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఎందుకనంటే మీరు ప్రపోజల్స్ పంపించిండ్రు, గవర్నమెంట్ ఆమోదించలేదు. గవర్నమెంట్ ఆమోదించకపోతే ఆ మాట కానీ అప్పటిదాకా కనీసం దాన్ని ప్యాచప్ అని చేయాలి. ప్యాచప్ అంటే మీరు మెటీరియల్ ఏదైతే కంకర వేస్తున్నారో దాన్ని అది వేయకుండా మొన్న మట్టి వేసిండ్రు. మట్టితో మళ్ళీ జహీరాబాద్ పట్టణం నుండి హోతికే షేకాపూర్ మల్చెల్మా తాండూరు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. గుంతలు పడడం మూలకంగా పెద్ద ఎత్తున ప్రయాణికులు అటువైపున రోజుకు కొన్ని వేల మంది టూ వీలర్ మీద కావచ్చు, బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, సైకిళ్ళ మీద వెళ్ళేటటువంటి ప్రయాణికం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్య అనేక రోజుల నుంచి మూలుగుతూ ఉంది. అయినా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపన పోవట్లేదు. అందుకే మొన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోడ్డును పరిశీలించాం. ఈ సమస్య పరిష్కారం కోసం ఈరోజు R&B ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఏఈ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇప్పటికైనా సరే ఈ సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏఈ గారు చెప్పారు. దాంతోపాటు ఈ రోడ్డు బాగు చేయడం కోసం, కొత్త రోడ్డు వేయడం కోసం ప్రభుత్వానికి 24 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలు అధికారులు R&B డిపార్ట్మెంట్ పంపిస్తే ఇప్పటిదాకా అతిగతి లేకుండా కనీసం ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వడం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ నిర్లక్ష్యాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు ఈ ప్రభుత్వానికి, ఈ లోకల్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు లెక్క లేకపోవడం అనంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. తక్షణమే 24 కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఆమోదం తెలపాలి, కొత్త రోడ్డు వేయాలి, తక్షణమే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రోజుకు 1-2 బైక్లు అక్కడ పడిపోయి తీవ్రమైనటువంటి గాయాల పాలవుతున్నటువంటి ప్రజానికం ఉన్నారు. వాళ్ళందరి ప్రాణాలకు రక్షణ కల్పించడం కోసం తక్షణమే ఈ 24 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చేలోపైనా సరే దానికి తాత్కాలిక మరమ్మతులైనా చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నాతోటి ఊకుండేది లేదు, ఇది ప్రారంభం మాత్రమే. వారం రోజుల్లో దాన్ని రిపేర్ కావచ్చు, కొత్త రోడ్డు కావచ్చు వేయకపోతే అవసరమైతే R&B కార్యాలయాన్ని లేదు అనంటే ఆ రోడ్డును పూర్తి స్థాయిలో దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని హెచ్చరిక చేస్తాం.